శ్రేష్టమైన ఉదయకాల సమయంకు దేవుడు ఏర్పరిచినటువంటి వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మరి కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుదాం. 10-18. ప్రభువు మెచ్చుకునివాడే యోగ్యుడు, కానీ తన్ను తానే మెచ్చుకునివాడు యోగ్యుడు కాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభువు మెచ్చుకునివాడు యోగ్యుడైనవాడు. మన జీవితంలో మన గురించి ఎవరైనా ఒక మంచి సర్టిఫికేట్ ఇవ్వాలి అంటే, అనగా మన యొక్క జీవిత విధానం, లేదా మనము దేవునితో ఉన్నటువంటి సహవాసంను గురించి ఒక మంచి తీర్పునివ్వాలి, లేదా ఒక మంచి మాట చెప్పాలి అంటే అది దేవుని ద్వారా రావాలి. దేవుడు నిన్ను మెచ్చుకోవాలి. దేవుడు మన క్రియలను ఘనపరిచే విధంగా ఉన్నప్పుడే మనము దేవుని దృష్టిలో యోగ్యులమవుతాం. కానీ తను తానే మెచ్చుకునే వాళ్ళు ఎప్పుడు కూడా దేవుని ముందు యోగ్యులు కాలేరు అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ దినమున మన జీవితాలు ప్రభువు మెచ్చుకునే జీవితాలుగా, మన జీవితంలో చేసే ఒక్కొక్క పని, నోటితో మాట్లాడే ఒక్కొక్క మాట, మన ప్రవర్తన గమనిస్తున్నటువంటి ప్రభువు, ఆలకిస్తున్నటువంటి దేవుడు నిన్ను మెచ్చుకుని రీతిగా, నిన్ను యోగ్యురాలుగా చూచు రీతిగా మన క్రియలు సరిగా ఉన్నాయా అని మనలను పరీక్షించుకోవాలి. చాలామంది ఎట్లా ఉంటారంటే తమకు తామే యోగ్యులు అనుకుంటారు. నేను కరెక్ట్గా వెళ్తున్నాను, నేను మాట్లాడే పద్ధతి కరెక్ట్, నేను చేసే పనులు కరెక్ట్, నేను ఏది చేసినా కరెక్టే చేస్తాను. దేవుడు ఎంతగా హెచ్చరిస్తున్నా, దేవుడు ఇవి చెయ్యొద్దు అని చెప్తున్నా, ఈ విధమైనటువంటి కార్యాల వల్ల నువ్వు ఇబ్బంది పడతావు అని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా, నేను వెళ్ళేదే సరైన మార్గము అనే విధంగా నడుస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, నిన్ను నీవు మెచ్చుకోవడం కాదు, నేను నిన్ను చూసి మెచ్చుకోవాలి, నేను నిన్ను చూసి సంతోషపడాలి. హల్లెలూయా. మన క్రియలు బట్టి ప్రభువుకి మహిమ కలగాలి. మరి లూకా సువార్త 18వ అధ్యాయంలోకి మనం వెళ్తే, లూకా 18వ అధ్యాయము మరి మొదటి వచనాన్ని మనం చదువుదాం. లూకా 18:1వ వచనం. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్తున్నాడంట. కాబట్టి కొంతమంది ఏమనుకుంటున్నారంటే, మేమే నీతిమంతులం, మేమే పరిశుద్ధులం, మేము చేసే క్రియలే కరెక్టు, మేము దేవుని ముందు పరిశుద్ధులము అని తమని తాము నమ్ముకుంటున్నారు. దేవుని నమ్ముకోవడం లేదు, తమని తాము నమ్ముకుంటున్నారు. వాళ్ళు చేసే క్రియలను బట్టి వాళ్ళు నమ్ముకుంటున్నారంట. అంత మాత్రం కాక ఇతరులను తృణీకరిస్తున్నారు, ఇతరుల గురించి హేళనగా మాట్లాడుతున్నారు. వాళ్ళు సరికాదు, వీరి మాటలు సరికాదు, ఆమె కరెక్ట్గా ఉందా, ఈయన క్రియలు ఎలా ఉన్నాయి చూడు అంటూ ప్రతి ఒక్కరి గురించి హేళనకరంగా మాట్లాడటం, అవమానకరంగా మాట్లాడటం, మరి సూటిపోటి మాటలతో గాయపరచడం, ఇటువంటి వారిని గురించి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరి 10వ వచనం చెప్తుంది, ప్రార్థన చేయుటకు 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు, వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. కాబట్టి ఇక్కడ ప్రార్థన చేసే 2 వ్యక్తుల గురించి యేసయ్య చెప్తూ ఉన్నాడు. 2 కూడా దేవాలయానికి వెళ్తున్నారట. ఒకడు పరిసయ్యుడు, అనగా దేవుని వాక్యము బాగా ఎరిగి బోధించేవాడు. ఇంకొక అతను మరి దేవుని వాక్యానికి విరోధంగా జీవించేటటువంటి, మరి అనవసరమైనటువంటి పన్నులు కట్టిస్తూ ప్రజలను బాధించేటటువంటి, మోసం చేసేటటువంటి వ్యక్తి అయినటువంటి ఒక సుంకరి. మరి అక్కడ వాళ్ళిద్దరిని మనం చూసినట్లయితే, పరిసయ్యుడు మనుషుల దృష్టికి ఎలా ఉంటాడు? పరిశుద్ధుడులాగా అనిపిస్తాడు. అబ్బా, ఇతనక వాక్యం చాలా బాగా తెలుసు, వాక్యం అద్భుతంగా బోధిస్తాడు,
అమ్మో ఇతను క్రమముగా జీవిస్తాడు. మరి ఒక సుంకని చూసినప్పుడు ఎలా ఉంటుంది? ఇట్లాంటి మోసగాడు ఇంకొకడు ఉండడయ్యా, ఇతను భయంకరమైన మోసం, ఉదయం లేచినప్పటి నుంచి ఒకరిని మోసం చేయడంతోనే అతని జీవితం అని సుంకని చూడగానే చెప్తుంటారు. కానీ మనుష్యుల యొక్క మెప్పును దేవుడు ఎప్పుడు గుర్తించడు. మనుష్యులు ఏ విధంగా చూస్తారు, ఏ విధంగా ఆలోచిస్తారనేది దేవుడు గమనించడు. కానీ ప్రతి వ్యక్తి యొక్క అంతరంగాన్ని దేవుడు చూస్తాడు. అతని హృదయములో ఏమి కలిగి మరి దేవుని కార్యములు కావచ్చు, లోకంలో కావచ్చు, తన జీవితాన్ని ఎలా కొనసాగిస్తున్నాడనేది దేవుడు చాలా స్పష్టంగా చూస్తాడు. ఇక్కడ పరిసయుడు నిలబడి ప్రార్థన చేస్తున్నాడట. కనీసం దేవుని ఎదుట మోకరించేందుకు కూడా అతనికి తానే నీతిమంతుడు అనుకుంటున్నాడు. మరి 11వ వచనం చెప్తుంది, పరిసయుడు నిలవబడి, దేవా, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులనైన ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి చూడండి, దేవునికి ఈయన ఎటువంటి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు? ప్రభువా, నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి నీకు స్తోత్రం నైనా తండ్రి, నన్ను పరిశుద్ధపరచండి, నన్ను ఇంకా నా జీవితాన్ని సరిచేయండి అనే ప్రార్థన పక్కన పెట్టి ఆయన ఏమంటున్నాడంటే, నేను ఒక చోరుల్లా లేను, అన్యాయస్తులుగా లేను, వ్యభిచారిగా లేను, ఇతర మనుషుల్లాగా నేను జీవించడం లేదు. ముఖ్యంగా ఇక్కడ వచ్చాడు సుంకరి, అందరూ అతను తిడుతూ ఉంటారు. అటువంటి వాడి జీవితం లాంటి జీవితం కూడా నాకు లేనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. అంటే తన జీవితాన్ని బట్టి అతిశయపడుతున్నాడు. దేనికి కృతజ్ఞత చెల్లిస్తానో తెలియక తన జీవితాన్ని బట్టి గొప్పగా భావించి, నేను ఈ విధంగా పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను ఈ విధమైన పవిత్రమైన క్రియలు కలిగి జీవిస్తున్నాను, మరి ఎదురింటి వాళ్ళలాగా నేను మాట్లాడడం లేదు, పక్కింటి వాళ్ళలా నేను మాట్లాడడం లేదు, మరి నేను చూస్తున్నటువంటి ఈ మనుషుల యొక్క దుర్మార్గ క్రియలు నాలో లేవు అంటూ తన్ను తాను ఘనపరుచుకునేటువంటి ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థన అక్కడ లేదు. తన్ను తాను ఘనపరుచుకునే ప్రార్థన. చాలామంది వారి ప్రార్థనలు లేదా వారి జీవితాలు ఎలా ఉంటాయంటే, కంటి ముందు ఎదురుగా కనపడినటువంటి ఒక సాటి క్రైస్తవుడు కావచ్చు, ఒక అన్యుడు కావచ్చు, వారిని చూడగానే హేళనగా మాట్లాడడం, వారి వస్త్రధారణ చూసి, అబ్బా వీళ్ళు అసలు చర్చికి పోయే వాళ్ళ, నేను చూడు ఏ విధంగా పరిశుద్ధంగా ఉంటున్నాను, నేను చూడు ఏ విధంగా ఉదయం లేస్తే ప్రార్థన చేస్తాను, తర్వాత చూస్తే నేను వాక్యము చదువుతాను, దేవుని ఎప్పుడు నా నోటితో స్తుతిస్తూ ఉంటాను అని పలు విధాలుగా వారిని వారు గణపరుచుకుంటూ, పక్కనున్న వారి యొక్క రక్షణలోకి రాలేదే, పక్కన వారి జీవితాలు మార్చుదామే, వారిని దగ్గరికి చేర్చుకోవాలనే ఒక ఆలోచన కూడా లేకుండా తమను తాము గొప్పపరుచుకుంటూ, ఇతరులను కలవడానికి కూడా, ఇతరులతో మాట్లాడడానికి కూడా, మరి సాటి దేవుని బిడ్డను సరిచేద్దామని, ఆ బిడ్డను దగ్గరికి చేర్చుకుందామనే మనసు కూడా లేని వారిగా చాలామంది కఠినులుగా ఉంటుంటారు, కఠినస్తులుగా ప్రవర్తిస్తుంటారు, ప్రేమ లేని స్వభావం. మరి సాటి క్రైస్తవునిగా, సాటి దైవజనునిగా మరి ఇంకొక వ్యక్తిని చూసి ప్రేమతో 2 మాటలు మాట్లాడడానికి కూడా మనసు రానటువంటి కఠినాత్ములుగా అనేకులను మనం చూస్తుంటాం. ఈయన కూడా అటువంటి కఠినాత్ముడిగా కనిపిస్తున్నాడట. కఠినాత్ముని ప్రార్థనలాగా ఉంది ఈ ప్రార్థన. మరి ఇంకా ఆయన ఏం చెప్తున్నాడు? వారానికి 2 మార్లు నేను ఉపవాసం చేస్తాను, నా సంపాదనలో అంతటిలో 10వ వంతు నేను చెల్లిస్తూ ఉన్నాను అని తనలో తాను ప్రార్థిస్తున్నాడట. తను చేసే క్రియలు గొప్పగా దేవుని ముందు చెప్పుకుంటున్నాడు. వారానికి నేను 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను. మరి నేను ఎప్పుడైతే ఉపవాసం ఉండాలని చెప్తారో, ఎప్పుడైతే ఉపవాస క్రమం గురించి బోధిస్తారో, నేను మొట్టమొదటి ఉపవాసం ఉండేవాడిని నేనే. నా కడుపు కాల్చుకుంటున్నాను. అలాగే దేవునికి 10వ భాగము నేను చాలా అద్భుతంగా, నమ్మకంగా ఇస్తూ ఉన్నాను. మనము అన్నిటికంటే శ్రేష్టంగా ఇవ్వాల్సింది దేవునికి మన హృదయాన్ని. హృదయాన్ని ఇవ్వని ఏ క్రియ కూడా దేవుడు అంగీకరించడు.
మనుష్యులు పెట్టు ఆచారాలను, వాళ్ళ యొక్క పద్ధతులను మనం అనుసరిస్తూ ఈ పనులు నేను చేస్తున్నందువల్ల దేవుడు నన్ను ఇష్టపడుతున్నాడు అంటే అది మన భ్రమ. మనము దేవునికి దేవుని ఎదుట మన ప్రేమను కనపరచాల్సిన విధానము ఆచారాలను పాటించడం కాదు, హృదయపూర్వకంగా దేవుని ప్రేమించడం, హృదయపూర్వకంగా నిన్ను నీవు దేవునికి అర్పించుకోవడం, ఆయన చెప్పిన విధములో మన జీవితాన్ని సరి చేసుకొని జీవించడం, ఇది దేవునికి ఇష్టమైంది. ఇక్కడ దేవుని ఎదుట తన్ను తాను ఘనపరుచుకుంటూ తన్ను తాను నీతిమంతుడని అతిశయపడుతున్నటువంటి ఈ పరిసయుడు ప్రార్థన తన గురించి తను ఘనపరుచుకునే విధంగానే కనిపిస్తుంది. ఇది మన జీవితాలు ఎలా ఉంటున్నాయి? మనల్ని మనం ఒక గొప్ప వ్యక్తిగా, మిగతా వాళ్ళందరికంటే నేను అతి పరిశుద్ధునిగా, పరిశుద్ధురాలిగా, పరలోకం నుంచి ఊడిబడిన వ్యక్తిగా మనం ఏమైనా భావిస్తున్నామా? ఒకరు మన గురించి మరి ఎవరైనా ఏదైనా ఒక మాట అన్నా కూడా, అబ్బో నేను పరిశుద్ధుని కదా, నా గురించి ఏంటి మాట్లాడి, నాలో ఏ పాపము లేదు. మరి యేసు ప్రభు చెప్పినట్లు నాలో పాపమున్నదని ఎవరు స్థాపించగలరు అనే విధంగా మనం అతిశయపడుతున్నామా? ఎవ్వరు నీతిమంతులు లేరంట, ఎవ్వరు పరిశుద్ధులు లేరు. అందరూ ఏదో ఒక విషయంలో తప్పిపోతూనే ఉన్నారు. కాబట్టి మనల్ని మనం మెచ్చుకోవడానికి, అతిశయపడడానికి మనలో ఏ విధమైనటువంటి క్రియలు లేవు. మనల్ని మనం తగ్గించుకోవడమే మనకు కావాలి. దేవుని ఎదుట మనము తగ్గించుకున్నప్పుడే దేవుడు మనలను హెచ్చిస్తాడు. దేవుని వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 64వ అధ్యాయము, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డ వలె ఆయను. కాబట్టి మా నీతి క్రియలు ఎలా ఉన్నాయంట? మురికి గుడ్డ లాంటివి. మురికి గుడ్డను ఎవరైనా చేతికి ఇచ్చారనుకోండి, దాన్ని తీసుకొని జాగ్రత్తగా మడిచిపెట్టుకుంటామా? ఆ మురికి గుడ్డను చూడగానే ఇసిరి కొడతాం. దేవుడు అంటున్నాడు, మన నీతి క్రియలన్నీ కూడా, నేను ఉపవాసాలు ఉంటున్నాను, నేను దశమ భాగాలు ఇస్తున్నాను, ఆ దొంగ వలె, ఈ చెడ్డవాని వలె వాడు చెడ్డ మాటలు మాట్లాడతాడు, వీడు అపవిత్రమైన క్రియలు చేస్తాడు, మరి ఆమె ఈ విధంగా ఉంటుంది, ఈయన ఆ పని చేస్తాడు, వారిలాగా నేను లేను అనే విధంగా అతిశయపడ్డం అనేది ఎటువంటిదంటే మురికి గుడ్డ లాంటిది. మురికి గుడ్డలాగా దేవుని ముందు మనం కనపడతాం. కానీ ఇక్కడ ఒక సుంకరి యొక్క ప్రార్థన ఎలా ఉంది? మరి లూకా సువార్త 18వ అధ్యాయము 13వ వచనంలో ఆయన చేసిన ప్రార్థన, ఒకే ఒక లైన్ ప్రార్థన చేశాడు ఆయన. అయితే ఆ సుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము అని పలికెను. ఆయన చేసిన ప్రార్థన ఒకే ఒక లైన్. ఏంటా ప్రార్థన అంటే, దేవా పాపినైన నన్ను కరుణించయ్యా, నేను పాపిని, నన్ను కనికరించు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి పరిసయుడు చేసిన పెద్ద ప్రార్థన మరి సుంకరి చేసిన అతి చిన్న ప్రార్థనకు సమానం కాలేకపోయింది. ఆయన ప్రార్థనలో నేను ఆ నీతి క్రియ చేశాను, ఈ పరిశుద్ధ క్రియ చేశాను, నేను అంత గొప్ప కార్యాలు చేశాను, నేను ఈ విధంగా ప్రవర్తించాను, ఆ విధంగా వాళ్ళలాగా నేను లేను, వీళ్ళలాగా నేను లేను అనేటువంటి ఈ ప్రార్థనలన్నీ కూడా, మరి పరిసయుడు చేసిన ప్రార్థనలన్నీ కూడా ఈ సుంకరి చేసిన ఒకే ఒక్క లైన్ ప్రార్థన. అది ఎటువంటి ప్రార్థన? పరిపూర్ణమైన పశ్చాత్తాపం నుంచి వచ్చిన ప్రార్థన. గుండె బద్దలయ్యి మరి ప్రార్థించుటకు ధైర్యం చాలనటువంటి వ్యక్తి యొక్క ప్రార్థన. ఆయన కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడంట. ఒకటే ఒక మాట ఆయన చెప్పడానికి దేవుని ఎదుట ధైర్యం చేసుకుంటున్నాడు. ఏంటంటే, పాపినైన నన్ను కరుణించయ్యా. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
దేవుని ఎదుట మనం నిలబడినప్పుడు ఆయన పరిశుద్ధత ముందు మనము మురికి గుడ్డలా కనిపిస్తాం. ఆయన ఎప్పటికీ పరిశుద్ధుడే. ఆయన ముందు మనం వచ్చి మోకరిల్లామంటే మనము అపవిత్రులుగానే కనిపిస్తాం, అపవిత్రంగానే మనం కనిపిస్తాం. దేవుని యొద్దకు చేరిన ప్రతిసారి, అయ్యా నన్ను కనికరించు, నీ కనికరం చూపి నన్ను పరిశుద్ధునిగా చేసావయ్యా, నన్ను క్షమించయ్యా, ఇంకా నన్ను సరిచేయనైనా, నా జీవితాన్ని బాగుపరచునైనా, ఇంకా క్రీస్తు పోలి జీవించడం నాకు నేర్పించునైనా అనే తగ్గింపు ప్రార్థన మనలో ఉండాలి. దీన మనస్సు కలిగిన ప్రార్థన మనలో ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని ఎదుటికి మనం వస్తున్నామంటే ఆయన వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు మన మీద ప్రసరించగానే ప్రతి చీకటి కనపరచబడుతుంది. ప్రతి విధమైన చీకటి తలంపులు, క్రియలు దేవుని ముందు స్పష్టంగా కనపడతాయి. ఆయన ఎదుట దాచబడేది ఏది ఉండదంట. సమస్తము క్లియర్గా కనిపిస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మన ఇంట్లో మనం ఊడుస్తున్నాము, ఏదన్నా క్లీన్ చేస్తున్నాము, మనం ఏం చేస్తాం, వెంటనే లైట్ వేసినప్పుడు ఎక్కడెక్కడ ఉన్న దుమ్మంతా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుడు లోకానికి వెలుగై ఉన్నాడు. ఆయన వెలుగు నీ మీద పడినప్పుడు మనలో ఉన్న లోపాలన్నీ స్పష్టంగా కనిపిస్తాయి. మనలో ఉన్నటువంటి అపవిత్రత అంతా స్పష్టంగా కనిపిస్తుంది. దేవుని ఎదుటకు మనం వచ్చినప్పుడు ఒక సుంకరి ప్రార్థన వలె మన ప్రార్థన ఉండాలి. తగ్గింపుతో, దీన మనస్సుతో మనం చేసే నిజమైన ఒక్క లైన్ ప్రార్థన, హృదయపూర్వకమైన ప్రార్థన. ఇటు ప్రార్థన ఎప్పుడైనా మనం చేస్తున్నామా? ఈ విధమైన ప్రార్థన మన నోట్లోంచి ఎప్పుడైనా వచ్చిందా? ఎంతసేపటికి మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, నాకు అది ఇవ్వండి ప్రభువా, ఇది ఇవ్వండి ప్రభువా, ఆ సమస్య ఉంది ప్రభువా, ఈ సమస్య ఉంది ప్రభువా. ఏదో ఒకటి దేవుని దగ్గరికి మనము ఏదో ఒక సమస్యలు తెస్తాం, కానీ మొట్టమొదట నా సమస్యలన్నిటికీ కారణం నేనే, నా జీవితాన్ని మొదట నేను సరి చేసుకుంటే నా సమస్యలన్నీ సమసిపోతాయి అనేటువంటి ఆలోచన మానవునికి కలగదు. మొట్టమొదట నేను సరి చేసుకోవాలి. నా ఇంట్లో సమస్యలకు, నా జీవితంలో సమస్యలకు మొట్టమొదట సమస్య ఎవరంటే నేనే. ఈ సమస్య అయినటువంటి నా జీవితాన్ని మొట్టమొదట దేవునికి అప్పగించి సరిచేయమని కోరుకోవాలి. సరిచేయనైనా నన్ను సరిచేయి. మొదట నా జీవితం సరైతే నా జీవితంలో అన్ని పరిస్థితులు చక్కబడతాయి. కానీ మనం ఎలా ఉంటాము? నేను పరమ నీతిమంతుణ్ణి, పరమ పవిత్రుణ్ణి, నా అంత పరిశుద్ధుడు ఇంకొకరు లేడు. నేను ప్రార్థన చేయకపోయినా, నేను చర్చికి రాకపోయినా దేవుడు నన్ను ఆశీర్వదించాల్సిందే. దేవుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడాల్సిందే. నేను దేవుని మాట వినను, దేవునికి లోబడను, ప్రార్థన చెయ్యను, వాక్యం చదవను, ఏమి చేయకపోయినా కూడా దేవుడు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించాలి. ఎందుకు? నేను అపరభక్తుణ్ణి, అతి పరిశుద్ధుణ్ణి. నేను నాలాంటి పరిశుద్ధ జీవితం ఇంకొకటికి లేదు. కాబట్టి నేను దేవునికి లోబడకపోయినా, ఏ పనులు నేను దేవునికి చెప్పిన విధంగా జీవించకపోయినా, నన్ను దీవించకపోతే ఇంక ఎవరిని దీవిస్తాడు దేవుడు? అది పరిసయుని ప్రార్థన, పరిశుద్ధ జీవితం. అది దానిలో నుంచి నువ్వు బయటికి రావాలి. అపవాది తంత్రం అది. దేవుని సన్నిధిలో మోకరించి క్షమించు ప్రభువా అని ప్రార్థన నీ నోట్లోంచి రావడం లేదంటే నువ్వు మోసపోతున్నావు. దేవుడిని, నీ అంతరంగాన్ని చూస్తున్నాడు. దేవుని సన్నిధిలో తగ్గించుకునేవాడిని దేవుడు హెచ్చిస్తాడంట. ప్రభువు మెచ్చుకునేవాడు యోగ్యుడు. కానీ నేను చేసే క్రియలు బట్టి నేను కరెక్ట్, నేను పర్ఫెక్ట్, నేను ఇట్లాగే దేవుణ్ణి అనుసరించకుండా నా ఇష్టానుసారంగా ఉంటాను, అయినా దేవుడు అన్ని విషయాల్లో నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి తీరుతాడంటే మనము
మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. సరిచేసుకొని మన జీవితాలు దేవునికి నిజముగా సమర్పించుకున్నప్పుడే ప్రభువు నిన్ను మెచ్చుకోవాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు 14వ వచనంలో, అతని కంటే ఇతడు నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడంట. ఎవడు అతను? అతను బైబిల్ తెలిసినవాడు, వాక్యం బోధించేవాడు, లోక దృష్టికి అతి పరిశుద్ధుడు. అయ్యో, తెల్లని వస్త్రాలతో మహిమ వస్త్రాల్లాగా అతను అన్ని విషయాలు దీవించబడ్డాడయ్యా, ఆస్తి అంతస్తు దేవుడు ఎన్ని ఇచ్చాడు తెలుసా అని లోకమంతా పొగిడే ఆ వ్యక్తిని దేవుడు అంగీకరించలేదు. పాపినైన నన్ను కరుణించని చేసి ప్రార్థించినటువంటి ఈ సుంకరిని దేవుడు అంగీకరించాడంట. ఇతను నీతిమంతుడుగా తీర్చబడి ఇంటికి వెళ్తున్నాడంట. హల్లెలూయా. మనము ఆ విధమైనటువంటి ప్రార్థనలో ఉంటున్నామా? అతిశయంలో ఉంటున్నామా? మన అతిశయమునకు కారణం ఎక్కడా అంటది దేవుని వాక్యం. మనం తగ్గించుకోలేకపోతే దేవుని ఎదురు తగ్గించుకోండి. దేవుని ముందు మనం తగ్గించుకోవడం నేర్చుకోవాలి మొదట. అప్పుడే దేవుడు తగిన కాలంలో మనల్ని హెచ్చిస్తాడు. మనుషుల ముందు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు, మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు. దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం మనుషులతో ఎలా నడుచుకోవాలో ఆ విధంగా నడవండి. కానీ దేవుని ఎదుటకు వచ్చినప్పుడు తగ్గింపు. ఆయన ఆలోచన ప్రకారంగా మనము నడిచే జీవిత విధానాన్ని దేవుడు మనకు నేర్పిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేంగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడని మీరు మాట్లాడుతున్నారయ్యా. అనేక సార్లు నైనా మాకు మేమే సర్టిఫికెట్లు ఇచ్చుకుంటున్నాం. నైనా మేము యోగ్యులం, పరిశుద్ధులం, మాలాంటి పరిశుద్ధులు ఈ లోకంలో ఇంకొకరు లేరు అనే విధంగా మేము ప్రవర్తిస్తున్నామయ్యా. తండ్రి, ఆ అతిశయంతో సరైన ప్రార్థనా జీవితం లేనటువంటి అనుభవాలు, దేవునికి లోబడినటువంటి క్రియలు మాలో కనపడుతున్నాయి. దేవ, మమ్మల్ని క్షమించు, మమ్మల్ని సరిచేయి. అయినా పరిసయ్యుని స్వభావాలు మాలోంచి తీసివేయండి. సుంకరి యొక్క పశ్చాత్తాపం మాకు దయచేయండి. నీ పాద సన్నిధికి చేరిన ప్రతిసారి నాయన మొరపెట్టే జీవితం, లోబడే స్వభావం మాకు అనుగ్రహించండి. నాయన తగ్గించుకునేవాడినే మీరు హెచ్చిస్తామని చెప్పారు. నేను అట్టి నిజమైన తగ్గింపు మా జీవితాలకు అనుగ్రహించి నీ చిత్తానుసారంగా మేము అనుదినము నడిచేందుకు కృప చూపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.